ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో జేసీబీ పాలనపై పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందన్నారు మంత్రి నారా లోకేష్. ఏపీ మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరుపతి, పళనికి నేరుగా రవాణా సౌకర్యం కోసం బస్సు సర్వీస్ ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సెక్రటేరియట్లో ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. రాష్ట్రంలో జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందన్నారు మంత్రి నారా లోకేష్. వైసీపీ కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏపీ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. గోవిందు సీతామహాలక్ష్మి దంపతులకు తొలి శాశ్వత ఇంటి పట్టా అందజేశారు లోకేష్. మేము కూడా ఇప్పుడు అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. మొదటిది మీరు చూస్తే స్వచ్ఛ మంగళగిరి పేరుతో భారతదేశంలోని అన్ని కార్పొరేషన్లో స్వచ్ఛతలో మంగళగిరి నంబర్ 1 నిలబడే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అంతేకాకుండా పార్కులు కానివ్వండి, ప్లే గ్రౌండ్లు కానివ్వండి, రైతు బజార్లు కానివ్వండి, భూగర్భ డ్రైనేజ్, భూగర్భ వాటర్, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ కూడా అందజేసడానికి ప్రాజెక్ట్ రెడీ అయింది. జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించబోతున్నాం. ఏపీ తిరుపతి, పళని మార్గంలో 2 లగ్జరీ బస్సు సర్వీసులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుపతి, పళని మధ్య దూరం 505 కిలోమీటర్లు ఉంటుందన్నారు. ఈ బస్సు సౌకర్యం భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఏపీ మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరుపతి, పళనికి నేరుగా రవాణా సౌకర్యం కోసం బస్సు సర్వీస్ ప్రారంభించారు పవన్. ప్రత్యేకించి ఇది మురుగున్న ఆశీస్సులు అనుకుంటాం. చెప్పిన వెంటనే ఆయన కోరిక, ఆయన భక్తుల కోరిక ఎంత తీవ్రమైంది, ఎంత బలీయమైందంటే చెప్పిన అరగంటకల్లా పని అయిపోయింది. అంటే అది మురుగన్ తాలూకు శక్తి అది. సో దీనివల్ల ఉపయోగించుకున్నది ప్రత్యేకించి మన తిరుపతి నుంచి కానీ మన ఆంధ్ర నుంచి అటు తిరుపతి, పళని వెళ్ళాలనుకున్నా, అలాగే తిరుపతి, పళని నుంచి తిరుపతి రావాలనుకున్నా ఈ బస్ సౌకర్యం చాలా వెసులుబాటు చాలా బాగుంటుంది. రాజ్యాంగ విరుద్ధంగా ముస్లిం సవరణ బిల్లుకు టీడీపీ మద్దతివ్వడం దారుణమన్నారు ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. వక్ఫ్ బిల్లుకు ఆమోదం కోసం సహకరించడం ద్వారా చంద్రబాబు ముస్లిం సమాజానికి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ముస్లిం ఓట్లు వేయించుకొని ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. లోక్సభలో టీడీపీ, జనసేన వైఖరితో ముస్లింలను వంచారన్నారు అంజాద్ బాషా. ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ మరి ఈరోజు మైనార్టీలకు, ఈ దేశంలో ఉండే మైనార్టీ సోదర సోదరులకు అందరికి కూడా అన్యాయం చేస్తూ మరి ఈరోజు ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ బిల్లును కూడా పాసు చేయించుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.